అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 209. షీఈస్ ఇంట్రెస్టింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే, కాఫీ షాప్లో ఉన్న స్నేహ వాష్రూమ్కి వెళ్ళడంతో కరణ్ కూడా ఫోన్ మాట్లాడే వంకతో టేబుల్ దగ్గర నుండి లేచి ఆమె కోసం వాష్రూమ్ దగ్గరికి వచ్చి కొంచెం దూరంలో వెయిట్ చేస్తూ ఉన్నాడు. స్నేహ నిజానికి కరణ్కి బాస్గా వర్క్ చేసింది. కానీ ఆమెతో ఉన్న పరిచయం వల్ల బాస్ కంటే ఎక్కువగా స్నేహాని తన ఫ్యామిలీ మెంబర్ లాగా చూశాడు కరణ్. ఒకానొక టైంలో ఆమెపై తెలియని ఇష్టాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఆమె అక్షయ్ని ఇష్టపడుతుందని తెలిసి ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని అనుకొని మౌనంగా పక్కకి తప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె అభయ్ లాంటి వ్యక్తితో కనిపించడం చూసి తట్టుకోలేకపోతున్నాడు. అందుకే స్నేహ జీవితం ఎటు వెళ్తుందో అని కంగారు పడుతూ ఆమెకు ఏదైనా సహాయం అవసరమైతే చేయాలని, ఆమె అక్షయ్తోనే సంతోషంగా ఉంటే చూడాలని అనుకున్నాడు కరణ్. కాసేపటికి వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చిన స్నేహ అక్కడ నుంచొని ఉన్న కరణ్ని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా కోసం వెయిట్ చేస్తున్నావా అని అడిగింది. కరణ్ వెంటనే అవునని తలుపుతూ హడావిడిగా చుట్టూ చూసి వెంటనే స్నేహ చేయి పట్టుకొని పక్కనే ఉన్న చెట్టు కిందకి వెళ్ళాడు. స్నేహ అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఏం చేస్తున్నావు కరణ్ అని అంటూనే అతను వెనకే వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కరణ్ ఆమె చేతిని వదిలి, మేడం, అసలు ఏం జరుగుతోంది? దయచేసి నాకు నిజం చెప్పండి. మీరు అబ్బాయి గారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారని హాస్ని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నా కళ్ళతో నేనే చూశాను. అబ్బాయి గారి లైఫ్ ఎంత డేంజరస్గా ఉంటుందో మీకు తెలియదా? అయినా మీరు అతనితో ఎలా ఉంటున్నారు మేడం అని అయోమయంగా అడిగాడు. అతని ప్రశ్నలు విని స్నేహ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే మొదటి నుండి కరణ్ తన విషయంలో ఆందోళన పడుతూనే ఉన్నాడని ఆమెకు తెలుసు. అందుకే ఆమె చిన్నగా నవ్వి, కరణ్, దీని గురించి ఇప్పుడు నేను నీకు చెప్పినా అర్థం కాదు. కొన్ని రోజుల్లో అంతా క్లియర్ అవుతుంది. దయచేసి ఇప్పుడు నన్నేం అడగద్దు అని అంది. కరణ్ ఆ సమాధానం ముందుగానే ఊహించాడు. దాంతో ఆమె వైపు నిస్సహాయంగా చూసి, ప్లీజ్ మేడం, మీరు అలా అనకండి. అసలు మీరు అభయ్ గారితో ఎందుకున్నారు? అక్షయ్ గారు మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారు? మీరిద్దరూ ఇంత సడన్గా ఎందుకు దూరమయ్యారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు వినగానే స్నేహ కూడా ఒక్క క్షణం పాటు బాధగా అనిపించింది. కానీ ఆమె వెంటనే సర్దుకుంటూ, కరణ్, ఈ విషయంలో నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించి కంగారు పడకు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు వరి అవ్వకు. నీ కెరీర్పై ఫోకస్ చేయి అని అంది. తాను ఎంతగా అడుగుతున్నా స్నేహ నిజం చెప్పకపోవడంతో కరణ్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. మరోవైపు కాఫీ షాప్లో అభయ్ ఎదురుగా కూర్చున్న హాస్ని అతన్ని కళ్ళతోనే గమనిస్తోంది. అతన్ని అంత దగ్గరగా చూస్తుంటే ఆమెకు లోపల కొంచెం భయంగా అనిపించింది. ఆమె అభయ్ గురించి విన్నదాని ప్రకారం అతను చాలా క్రూరమైనవాడు. అందుకే అతని ముందు కూర్చొని ఉండటం ఆమెకు అన్కంఫర్టబుల్గా అనిపించింది. అయినా ఆమె మనసులో చాలాసేపటి నుండి ఒక ప్రశ్న మెదులుతోంది. దాని గురించి అబ్బాయిను అడగాలంటే ఆమెకు భయం వేస్తోంది. కానీ అడగకుండా ఉండలేకపోతోంది. దాంతో చివరికి ధైర్యం చేసి నెమ్మదిగా, అబ్బాయి గారు, మీకు అక్షయ్ గారికి మధ్య గొడవలున్నాయని అందరికీ తెలుసు. కానీ వీటిలోకి మీరు స్నేహ మేడంని ఎందుకు లాగారు? ఇది స్నేహ మేడంకు మీరు చేస్తున్న అన్యాయమని మీకు అనిపించడం లేదా అని అడిగింది. అక్షయ్ మీద ఉన్న కోపంతో అభయ్ కావాలనే స్నేహాన్ని అక్షయ్కి దూరం చేశాడని అనుకుంటూ ఉంది హాస్ని. అందుకే ఆమె అభయ్ను ఆ ప్రశ్న అడిగింది. కానీ ఆ ప్రశ్న విని అభయ్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. కూల్గా అతని ముందున్న కాఫీని సిప్ చేస్తూ, నేను స్నేహను ఏ యుద్ధంలోకి లాగలేదు. మీరు సరిగ్గా గమనిస్తే స్నేహకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆమె నాతో ఫ్రీగానే ఉంటుంది అని అన్నాడు. కానీ హాస్ని అతని మాటలు నమ్మలేదు. దాంతో ఆమె చిన్నగా నవ్వి, అభయ్ గారు, మీరు స్నేహ మేడంతో చెప్పే అబద్ధాలను మేడం నమ్మి ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని నమ్మను అని అంది. అప్పుడు అభయ్ కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపు సూటిగా చూశాడు. హాస్ని మాటలకు అతనికి కోపం వచ్చింది. కానీ అంతలోనే కంట్రోల్ చేసుకొని, మీ నమ్మకంతో నాకు పనిలేదు. స్నేహ నన్ను నమ్మితే చాలు అని అన్నాడు. అతను లెక్కలేనట్లుగా మాట్లాడుతూ ఉండటంతో హాస్నికి కోపం వచ్చింది.
అయినా అతనితో గొడవ పడే ధైర్యం ఆమెకు లేకపోవడంతో కొంచెం తగ్గుతూ, అభయ్ గారు, మీరు మీ తెలివితేటలతో స్నేహ మేడంకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉంటే మంచిది. ఆమె చాలా మంచి మనిషి అని అంది. ఆ మాటకు అభయ్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి, సరే, నువ్వు కంగారు పడకు అని మాత్రమే అన్నాడు. అతను తన మాటను పట్టించుకోవట్లేదని హాస్నికి అర్థమైంది. దాంతో ఇంకేం మాట్లాడకుండా కోపంగా పళ్ళు కొరుక్కుంటూ మౌనంగా ఉండిపోయింది. మరోవైపు స్నేహతో మాట్లాడుతున్న కరణ్ ఆమె వైపు బాధగా చూసి, అంటే ఇప్పుడు మీరు అక్షయ్ గారు నిజంగానే విడిపోతారా అని అడిగాడు. ఆ ప్రశ్న విని స్నేహ విరక్తిగా నవ్వి, అవును కరణ్, అదంతా గతం. కాబట్టి మళ్ళీ నేను అక్షయ్ కలుస్తామని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పింది. కానీ ఆ వాక్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఆమె మనస్సు చాలా శూన్యంగా ఉందని అనిపించింది. దాంతో కరణ్ వైపు చూసి, ఇక నేను బయలుదేరుతున్నాను కరణ్, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ అని చెప్పి కాఫీ షాప్లోకి వెళ్ళింది. కరణ్ వెళ్ళిపోతున్న ఆమె వైపు బాధగా చూశాడు. ఆమె తన నుండి చాలా విషయాలు దాస్తుందని అతనికి అర్థమైంది. కానీ అంతకు మించి ఆమెను ఫోర్స్ చేయలేకపోయాడు. అప్పుడే కాఫీ షాప్ నుండి బయటకు వస్తున్న అభయ్ కనిపించాడు. బహుశా స్నేహ తిరిగి రావడం వల్ల లేట్ అయిందని ఆమెను వెతుక్కుంటూ అతను బయటకు వచ్చుంటాడని అర్థం చేసుకున్నాడు కరణ్. స్నేహ అతని దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఏదో చెప్పింది. అప్పుడు అభయ్ కూడా దూరంగా ఉన్న కరణ్ వైపు చూసి చిన్నగా నవ్వాడు. అది చూసి కరణ్కి అభయ్పై విపరీతమైన కోపం వచ్చింది. అతను స్నేహ జీవితం పాడు చేస్తున్నాడనే అనుమానం కరణ్లో ఉంది. అందుకే అభయ్ను చూసి అతను ఆవేశంగా తన చేతిని పక్కన ఉన్న గోడకు గట్టిగా కొట్టాడు. దాంతో అతని చెయ్యి గీరుకుపోయి చిన్నగా రక్తం చారికలు బయటకు కనిపించాయి. ఇంతలో అక్కడికి వచ్చిన హాస్ని గాయపడిన కరణ్ చేతిని చూసి వెంటనే అతన్ని కోప్పడుతూ, సార్, మీరేం చేస్తున్నారు? చేయి చూడండి ఎలా గీరుకుపోయిందో అని అంది. అప్పుడు కరణ్ కొంచెం కోపంగా, అసలు స్నేహ మేడం ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అంత ప్రేమగా చూసుకునే అక్షయ్ గారిని కాదని అభయ్ లాంటి ఒక రౌడీని ఆమె ఎలా నమ్ముతుంది అని అన్నాడు. ఆ మాట విన్న హాస్ని కొంచెం ఆశ్చర్యపోతూ, మీరేమంటున్నారు సార్? అంటే స్నేహ మేడం ఇక అక్షయ్ గారితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారా అని అడిగింది. అవును, ఇక అక్షయ్ గారితో ఎప్పటికీ కలవనని చెప్పారు అని అన్నాడు కరణ్. ఆ మాట విన్న హాస్ని కూడా షాక్ అయింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచిస్తూ, లేదు సార్, మేడం మన దగ్గర ఏదో దాస్తున్నారు. ఖచ్చితంగా ఆమె ఇలా చేయడానికి వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. మేడం అక్షయ్ గారిని ఎప్పటికీ వదిలిపెట్టరు అని నమ్మకంగా అంది. అప్పుడు కరణ్ నిరాశగా, ఏం జరుగుతుందో తెలియడం లేదు హాస్ని, కానీ స్నేహ మేడం చెప్పిన మాటలు బట్టి ఆమెకు అక్షయ్ గారి దగ్గరికి తిరిగి వెళ్ళే ఉద్దేశం లేదు అని బాధగా అన్నాడు. ఆ మాటకు హాస్ని నిరాశగా నిట్టూర్చింది. ఆ తర్వాత ఇద్దరూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అభయ్, స్నేహ ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి మధ్య ఏదో తెలియని అసహజ నిశ్శబ్దం ఆవరించింది. కాసేపటికి స్నేహ పక్కనే ఉన్న అభయ్ని చూసి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. కంగారు పడకు, నీకు చెప్పినట్లే నీకోసం మంచి ప్లేస్ అరేంజ్ చేశాను. కానీ నాకు తెలిసినంత వరకు అక్షయ్ తన మనుషుల్లో చాలామందిని నీకు కాపలాగా ఉంచాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు బయట ఎక్కడ ఉన్నా అది నీకు సేఫ్ కాదు. ప్రస్తుతం నువ్వు నా ఇంటికి వస్తేనే సేఫ్గా ఉండగలవు. అక్షయ్ రావడానికి ఇష్టపడని ప్లేస్ అదొక్కటే అని నవ్వుతూ అన్నాడు. ఆ మాట విన్న స్నేహ వెంటనే అతని వైపు అనుమానంగా చూసింది. నిజానికి అతని ఇంటికి వెళ్ళడం ఆమెకిష్టం లేదు. అది అర్థం చేసుకున్న అభయ్ చిన్నగా నవ్వి, నేనేం అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే ఒకసారి బయటికి వెళ్ళి చూడు. అక్షయ్ అరేంజ్ చేసిన మనుషుల్లో ఎవరో ఒకరు నన్ను ఫాలో అవుతూనే ఉంటారు. కొంచెం తెలివిగా ఆలోచించు. అక్షయ్కి నువ్వు ఎక్కడున్నావో తెలిసినప్పుడు అతను నీకోసం మనుషుల్ని పెట్టకుండా ఉండడు కదా. నేను ఉదయాన్నే నిన్ను పికప్ చేసుకున్నప్పుడే అక్కడ కొంతమందిని గమనించాను. వాళ్ళ వెనకే నా వాళ్ళని పంపించి వాళ్ళందరినీ మనల్ని ఫాలో అవ్వకుండా అడ్డుకున్నాను. అందుకే నువ్వు నాతో ఇప్పటి వరకు సేఫ్గా ఉన్నావు. లేదంటే ఈ విషయం ఇప్పటికే అక్షయ్కి తెలిసిపోయేది. కాబట్టి నువ్వు బయట ఎక్కడ ఉన్నా
నీకిప్పుడు సేఫ్టీ ఉండదు. నాతో ఉంటేనే నువ్వు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉంటావు అని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. అభయ్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో ఆమెకు తెలియదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదని స్నేహకు అర్థమైంది. దాంతో ఆమె నిదానంగా, నేను మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో, ఐఎమ్ సారీ అని అంది. అప్పుడు అభయ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, నువ్వు నా దగ్గర ఉండటం వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కాబట్టి దాని గురించి ఆలోచించుకో. ముందు నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండు. ఆ తర్వాత అక్షయ్ ఇంటి నుంచి యువన్ను కూడా బయటకు తీసుకువచ్చే మార్గం గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు. అప్పుడు స్నేహ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, వద్దు, యువన్ విషయంలో నువ్వేం చేయొద్దు. ఇప్పటికే నా కోసం చాలా చేశావు. ఆ ఇంటి నుండి యువన్ను నేనే తీసుకొస్తాను. ఏదైనా అవసరమైతే నేనే హెల్ప్ అడుగుతాను అని అంది. ఆ మాటకు అభయ్ ఇంకేం సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు. దారి పొడవునా చాలాసేపటి వరకు ఎవరి ఆలోచనలో వాళ్ళు గడిపారు. అభయ్కి స్నేహతో అలా ఒంటరిగా వెళ్ళడం చాలా నచ్చింది. అతను ఆ తర్వాత జరగబోయే దాని గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఆమెతో పాటు ఉండడం అతనికి సంతోషాన్ని కలిగించింది. చాలాసేపటి తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అభయ్ నెమ్మదిగా, నిజానికి మొదట్లో నువ్వు చాలా సెన్సిటివ్గా ఉంటావని, అక్షయ్ని వదిలిపెట్టలేవని అనుకున్నాను అని అన్నాడు. ఆ మాట విని స్నేహ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అతను తన గురించి, తన మనస్తత్వం గురించి అంతలా ఆలోచిస్తాడని ఆమె అనుకోలేదు. దాంతో ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత కార్ విండోలో నుంచి బయటకు చూస్తూ, ఈసారి నేను సెన్సిటివ్గా ఉండకూడదని డిసైడ్ అయ్యాను అని చెప్పింది. వెంటనే ఆమె మనసులో, ఒకవేళ నేను సెన్సిటివ్గా ఉంటే ఇప్పుడు నాతో పాటు నా బిడ్డల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. కాబట్టి ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉండక తప్పదు అని తనలో తానే అనుకుంది. స్నేహ మాటలు విని అభయ్ మనసుకి ఏదో తెలియని సంతృప్తి కలిగింది. అతని కళ్ళు ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాయి. ఆమె నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని ఆ క్షణం అభయ్కి మళ్ళీ అనిపించింది. ఆ తర్వాత కాసేపటికి కార్ అభయ్ విల్లాలోకి వెళ్ళింది. ఆమెకు ఆ విల్లా కొత్త కాకపోవడంతో ఇబ్బందిగా అనిపించలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అభయ్ ఆమెతో, వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏదైనా ఉంటే రేపు మాట్లాడదాం అని చెప్పాడు. దాంతో స్నేహ సరేనని తల ఊపి నేరుగా గెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై పడుకుంది. అయినా చాలాసేపటి వరకు ఆమెకు నిద్ర పట్టలేదు. కాసేపటి క్రితం కరణ్ ఆమెను అడిగిన ప్రశ్నలే ఆమె చెవిలో మళ్ళీ మళ్ళీ వినబడుతున్నాయి. నిజంగా ఆమెక ఎప్పటికీ అక్షయ్ను కలవనని అనుకోగానే స్నేహకు తెలియకుండానే కన్నీళ్లు కారాయి. అయినా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు అక్షయ్ గురించి ఆలోచించి నేను మళ్ళీ బలహీనపడకూడదు. అన్నిటికన్నా ముందు యువన్కి మెమరీ లాస్ రావడానికి కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ తర్వాత నా కొడుకుని తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంది. మరోవైపు ఉదయం స్నేహ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్షయ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు ఫారిన్ డెలిగేట్స్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో సాయంత్రం వరకు అతను అక్కడే బిజీగా ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత అలసిపోయినట్లుగా వచ్చి తన క్యాబిన్లో ఉన్న చైర్లో కూర్చొని తలను వెనక్కి వాల్చాడు అక్షయ్. అప్పుడే చిన్నగా క్యాబిన్ డోర్పై తట్టి లోపలికి వచ్చాడు త్రిపాఠి. అతని ముఖం కంగారు పడుతున్నట్లుగా ఉంది. నుదుటిపై చెమటలు పడుతున్నాయి. తన బాస్తో ఏదో విషయాన్ని చెప్పాలా వద్దా అన్నట్లు ఆలోచిస్తూ అక్కడే నిల్చుండిపోయాడు. అప్పుడు అక్షయ్ మెల్లగా కళ్ళు తెరిచి అతని వైపు చూసి ముఖం చిట్లిస్తూ, ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు అని అన్నాడు. అప్పుడు త్రిపాఠి తడబడుతూ, బాస్, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, అందుకే అంటూ మధ్యలోనే ఆగిపోయాడు. అది చూసిన అక్షయ్ చిరాగ్గా, త్రిపాఠి గారు, నన్ను విసిగించొద్దు, త్వరగా ఏం జరిగిందో చెప్పండి అని సీరియస్గా అన్నాడు. దాంతో త్రిపాఠి నెమ్మదిగా ముందుకు వంగి గుసగుసలాడుతున్నట్లుగా మాట్లాడుతూ, బాస్, ఈరోజు ఉదయాన్నే స్నేహ మేడం ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారట. అక్కడున్న మన వాళ్ళు ఫాలో చేయడానికి ప్రయత్నిస్తే అభయ్ మనుషులు వాళ్ళను డైవర్ట్ చేశారు. అయినా మన వాళ్ళల్లో ఒకరు ఆమెను ఫాలో అయ్యారు. ప్రస్తుతం స్నేహ మేడం అభయ్తో పాటు
అతని ఇంట్లోనే ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి ముందుకు వంగాడు. అతని ముఖంలో షాక్ స్పష్టంగా తెలుస్తోంది. దాంతో అతను, ఏంటి, స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అని నమ్మలేనట్లుగా అడిగాడు. అవును సార్, అభయ్ గారే వచ్చి మేడంను పికప్ చేసుకున్నారని మన వాళ్ళు చెప్తున్నారు అని చెప్పాడు. అది వినగానే అక్షయ్ ముఖం కోపంతో ఎర్రబడింది. కానీ అంతలోనే అక్షయ్ ఆలోచిస్తూ, స్నేహ అక్కడి నుంచి ఎందుకు వెళ్ళింది అంటే, రాత్రి నేను ఆమె గదికి వెళ్ళినప్పుడు స్నేహకు మెలకు వచ్చి ఉండాలి. అప్పుడే నేను ఆమె దగ్గరికి వస్తున్న విషయం తెలుసుకొని ఉంటుంది. అందుకే ఉన్న పలంగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళింది అని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే అతనికి స్నేహపై కోపం వచ్చింది. దాంతో అతను ఆవేశంగా, ఈమె ఎప్పుడూ నా సహనానికి పరీక్ష పెడుతూనే ఉంది. ఇప్పుడు కూడా ధైర్యంగా వెళ్ళి అభయ్ ఇంట్లో తలదాచుకుంది అని అనుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అక్షయ్ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. దాంతో అతను, సరే, ఆమె పదే పదే నన్ను సవాల్ చేస్తూనే ఉంది కాబట్టి ఈసారి ఆమె తనంతట తానే ఆ ఇంటి నుండి బయటకు వచ్చేలా చేద్దాం అని అన్నాడు. ఆ మాట విని త్రిపాఠి అయోమయంగా చూశాడు. తన బాస్ ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాలేదు. దాంతో అతను నెమ్మదిగా, మేడం ఆ ఇంటి నుండి ఎలా బయటకు వస్తారు బాస్ అని అడిగాడు. అప్పుడు అక్షయ్, ఆమె రాకపోయినా మనం వచ్చేలా చేద్దాం అని అన్నాడు. ఆ మాట విని తన బాస్ మనసులో ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాక త్రిపాఠి బుర్రగొక్కున్నాడు. స్నేహను అభయ్ ఇంటి నుంచి రప్పించడానికి అక్షయ్ ఏం చేయబోతున్నాడు? యువన్ విషయంలో తప్పు చేసిన దాత్రిని స్నేహ కనిపెడుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.